ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. కాపరి లేని గొర్రెల వలె కనిపించిన వారిపైన యేసయ్య కనికరపడ్డాడు. కాపరి లేని గొర్రెలు అనగానే కాపరి లేని గొర్రెల పైన దొంగకు ఏ ఆలోచన ఉంటుంది? ఎవరు కాచేవారు లేరు, కాపాడేవారు లేరు, నడిపించేవారు లేరు, కాపుదలనిచ్చేవారు లేరు అన్నప్పుడు దొంగతనం చేయడానికి వస్తాడు. కాపుదల లేని ఏ జీవితానికైనా ఇదే స్థితి. అయితే కాపరి లేని గొర్రెలము ఎవరము అంటే, కాపరి లేని గొర్రెలము ఒకప్పుడు మనమే ఉంటుంది. మన జీవితాలలో కాపుదల లేదు, మన బ్రతుకులలో దారి చూపించే వారు లేరు. ఆ భయంకరమైన దుస్థితి నుండి యేసు ప్రభువు మనల్ని నిలబెట్టి ఆయన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ కాపుదల నుండి అనేక సార్లు మనము తప్పించుకొని పోయిన వారముగా పోయినాం. అయితే తప్పిపోయిన గొర్రెను ఏ విధంగా అయితే కాపరి వెతుకుతాడో అట్టి విధంగా మనల్ని వెతికి రక్షించినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చును. ఆయన మన కొరకు వచ్చినాడు. అయితే మనల్ని చూచినప్పుడు మనము కాపరి లేని వారిగా ఉంటిమి. మన మార్గం ఎటు పడితే అటు వెళ్ళే స్థితిలో ఉంటిమి. అయితే మార్గాన్ని బోధించటానికి మన బ్రతుకుల్లో కాపరిగా ఆయన నిలబడి ఉన్నాడు. అయితే ప్రశ్న ఒకటి, ఆయనకు మనము గొర్రెలుగా, ఆయన మన కాపరిగా స్థానం ఇస్తున్నామా? ఎందుకంటే ఆయన కాపరి అయితే పచ్చిక బయళ్లలో నడిపిస్తాడు. ఒక మాట ఉన్నది, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను భయపడను. భయం లేకుండా సాగిపోవాలి అంటే భయము లేని స్థితిలో నడిపించగలిగిన కాపరి మనకు తోడుగా ఉండాలి. ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న మాట విశ్వసిస్తే నువ్వు ఆయన గొర్రెవే, నువ్వు ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డవే, ఆయనతో కలిగి కొనసాగుతున్నట్టే. లేకపోతే ఆయన్ను వెంబడించకపోతే, ఆయన్ను కాపరిగా స్వీకరించకపోతే, ఆయన మాటను తీసుకోకపోతే ఇంకా కనికరపడే స్థితిలోనే ఉన్నట్టు లెక్క. ఎవరు లేని స్థితిలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏదైనా సహాయం చేస్తారు. ఎప్పుడైనా అడుక్కునేవాడు అమ్మా అని వాడు గట్టిగా కేక వేసి దయనీయమైన స్థితిలో అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? కనికరపడతాం. ఏదో మన దగ్గర ఉన్నది ఇచ్చేస్తాం, అడిగినప్పుడు మనకి ఇచ్చేస్తాం. అయితే యేసయ్య మనల్ని చూచి మనము కాపరి లేని వారముగా ఉన్నామని, మన జీవితాలను నడిపించే సరైన మార్గం ఎవరు చూపించేవారు లేరని, మనము తప్పుదారిలో పడి కొట్టుకొని పోతున్నామని ఆయన చూచినాడు. మన పైన కనికరపడ్డాడు. ఆయన అడగక మునిపే మన బ్రతుకులలో రక్షణ వస్త్రాన్ని మన పైన కప్పి తన యొక్క సన్నిధానంలో పరిశుద్ధులతో చేర్చిన నమ్మకమైన జీవితాన్ని ఇచ్చినాడు. ఈ కనికరాన్ని పోగొట్టుకోకుండా బ్రతికే వారముగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. ఎందుకంటే మనకు దారి చూపేవారు లేకపోతే మార్గం తప్పిపోతాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అన్న ఆ యేసయ్య బలమైన ఈ మాటలను హృదయంలో దాచుకుందాం. కనికరించే కాపరి తప్పిపోయిన బ్రతుకులను
తిరిగి రక్షించడానికి ఆయన మనల్ని వెతికి రక్షించుకున్నాడు. వెతికినాడు. నువ్వు ఎక్కడెక్కడ పడిపోయినావో ఆ ప్రదేశాలకు ఆయన వచ్చినాడు, నిలబెట్టినాడు. బలముతో, శక్తితో మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాలం ఆయన నా కాపరి నన్ను నడిపిస్తాడని విశ్వాసముతో నమ్మకంగా అడుగులు ముందుకు వేసే వారంగా ఉందామా? ఆయన కాపుదల్లో ఉంటే దొడ్డిలోకి వస్తూ బయటికి వెళుతూ మేత మేస్తూ నమ్మకమైన కాపుదల స్థితిలో ఉంటాం. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్న మాట ఆయన జరిగించి చూపించినాడు. నీ బ్రతుకు, నా బ్రతుకు అన్యాయపు స్థితిలో ఉండగా ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. మనము చేసిన అపరాధములకు మారుగా ఆయన సిలువనెక్కినాడు. ఇంతకన్నా మంచి కాపరి, కనికరాన్ని మనపైన చూపించే కాపరి ఇంకెవరున్నారు? ఆ యేసయ్య దగ్గరికి వద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయనతో కలిగి ప్రయాణం ముందు కొనసాగిద్దాం. కాపరి లేని బ్రతుకుగా ఉండడం అంటే ఇష్టానుసారంగా జీవించటం, అపవాదికి అతి సమీపముగా ఉండటం, వానితో చేయి వేసి నడవటం. వాడు నడిపించే మార్గము చాలా విశాలంగా ఉంటుంది, కానీ ఆ మార్గము నరకానికి దారి తీస్తుంది. కానీ యేసయ్యతో అడుగులు ముందుకు వేస్తే ఆ కాపరి మార్గం చాలా చిన్నది, కానీ ఆ మార్గంలో కొనసాగలిగితే చక్కగా పదిలమైన గమ్యస్థానానికి చేరుతాం. అదే పరలోక రాజ్యం. ఆ కాపరితో ఉంటే చక్కటి జీవాహారాన్ని ఇస్తాడు. ఆ కాపరితో ఉంటే ఆ కాపరిని నా కాపరి అని మనము చెప్పుకుని నమ్మకంగా విశ్వసించి ముందు కొనసాగలిగితే ప్రతి అక్కర అవసరత ఆయన మహిమలో తీర్చి మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ తప్పిపోయిన మార్గంలో ఉంటే తిరిగి యేసయ్య దగ్గరికి మరొకసారి వచ్చి ఆయనను కాపరిగా మన బ్రతుకులలో ప్రతిష్టత చేసుకొని అడుగులు ముందుకు వేసే వారంగా మనం నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు దేవా. ఈ చక్కని ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు తండ్రి. యేసయ్య, నీవు మా పైన కనికరపడ్డావు. కాపరి లేని గొర్రెల వలె మేమున్నాం అయ్యా. అనేక సార్లు మా ఆలోచనలతో కొనసాగుతున్నాము తప్ప నీ ఆధీనంలో లేని బ్రతుకుగా ఉంటున్నాం. నీవు నడిపించే బోధనలు, నా తండ్రి, నువ్వు నడిపించే మార్గాలలో కొనసాగకుండా మా ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం దేవా. అయినా నీ కనికరం మాపై నుండి వీడిపోలేదు. నా తండ్రి, తప్పిపోయిన బ్రతుకులను తిరిగి సరిచేయటానికి ఎన్నోసార్లు మాతో మాట్లాడుతూనే ఉన్నావు. నా తండ్రి, మాతో మాట్లాడుతున్న విధానం కొరకే వందనాలు. నేను తండ్రి యొక్క లేఖన భాగంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నీ కనికరాన్ని పోగొట్టుకున్న నా తండ్రి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మరొక్కసారి నీ రెక్కల క్రిందికి తీసుకుని రా యేసయ్య. ఆయన మరొక్కసారి కనికరించి నాయన నీవు వారికి కాపరిగా నిలబడమని ప్రార్థన చేస్తున్నాను. నీ గొర్రెగా నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు సహాయం అతని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతులు దేవా, వందనాలు. ఈ ఉదయకాలం ఈ వాక్య భాగంతో బలపరచబడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు అయ్యా. నా తండ్రి యొక్క చిన్న వీడియోస్ ద్వారా నా తండ్రి నీ యొక్క వాక్కును అనేకులకు అందించుటకు చేస్తున్న సహాయం కొరకే వందనాలు. విని ఆత్మీయంగా బలము పొందుకొని వారి వారి సంఘాలలో నా తండ్రి నమ్మకమైన విశ్వాసము కలిగిన విశ్వాసులుగా ఆయన సంఘానికి నా తండ్రి అనేకులను నడిపించే అతని నమ్మకమైన పాత్రలుగా స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, ఈ దినదీవన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.